నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నివాసంలో ఉన్న ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను అనంతపురం తీసుకువెళ్లారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో పోసానిపై సెక్షన్ 196, 353/2, 111 రెడ్ విత్ 3 కింద కేసు నమోదు అయింది. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. పోసానికి వైద్య పరీక్షల అనంతరం రాజంపేట అడిషనల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. గతంలో పోసాని కృష్ణమురళి వైసీపీలో పనిచేశారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు పోసానిని తాజాగా అరెస్ట్ చేసి అనంతపురానికి తీసుకువెళ్లారు. పోసాని కృష్ణ రాజకీయాలకు గుడ్ బై చెప్పి సైలెంట్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పోసానికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. పోసాని సతీమణికి అరెస్ట్ నోటీస్ ముందుగానే ఇచ్చారు. అరెస్ట్ సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ గురువారం 27/2/2005 రాత్రి 8:45గా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.